హాయ్ డియర్ స్టూడెంట్స్, ఏపీలో అయితే మెరిట్ లిస్ట్ కోసం చూస్తున్న వారికి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కోసం చూస్తున్న వారికి ఇంకొక షాక్ అని చెప్పొచ్చు. ఏంటంటే దీని మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారంట నైటే. సో, రిలీజ్ చేసి మళ్ళీ దాన్ని డిలీట్ చేశారు. సో, ఆ లోపు చాలామంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. మెరిట్ లిస్ట్ అయితే సర్క్యులేట్ అయింది. అండ్ దాని ప్రకారం ఎన్ని మార్క్స్ పెరిగినాయో చూద్దాం. సో, ఇంకా వాళ్ళు మళ్ళీ క్లారిటీ ఇస్తారు. అందులో ఏదైనా కొద్దిగా చేంజెస్ ఉండొచ్చు. ప్రెజెంట్‌గా అయితే ఒక తాత్కాలికంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. చూసే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ మన ఛానల్‌లో అయితే ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. 5థ్ 2 పీఎం వరకు అని దీంట్లో ఇచ్చారు. సో, ఇప్పుడు మళ్ళీ అప్‌లోడ్ చేసే దాంట్లో ఏదైనా మారొచ్చు. సో, మీరు లాగిన్ అవ్వి అక్కడ మీకేదైనా మీ నేమ్ లేకున్నా, మీకేదైనా మిస్టేక్ ఉన్నా కంప్లెయింట్ అయితే రైజ్ చేయొచ్చు. సో, మళ్ళీ అది అఫీషియల్‌గా ఇచ్చాక చూద్దాం. ఇదైతే ఇచ్చి తీసేశారు. సో, దీంట్లో పెరిగిన మార్క్స్ మీరు చూసినట్లయితే 500 టాప్ 500 ర్యాంక్స్ దాదాపు 614 ఉండేది 2023లో. ఇప్పుడది 652 ఉంది. అంటే దాదాపు 38 మార్క్స్ అయితే పెరిగాయి. అండ్ టాప్ 1000 మార్క్స్ 1000 ర్యాంక్ ఏపీ అంటే ఏయూ, ఎస్‌వీయూ కలిపి 589 ఉండేది 2023లో. ఇప్పుడది 633 అయింది. 633. సో, ఇది ఇప్పుడు మనకు వాళ్ళు పెట్టి తీసేసిన లిస్ట్‌లో ఇంకా కొత్తగా వచ్చే దాంట్లో ఏదైనా కొద్దిగా మార్పులు ఉంటాయేమో తెలీదు. సో, ఇప్పుడు దాంట్లోనైతే మనం చేసినటువంటి అనాలిసిస్. ఎందుకంటే అందరూ అదే అడుగుతున్నారు. వచ్చింది తీసేశారు కాబట్టి లిస్ట్ వచ్చిందా అని అడుగుతున్నారు. సో, దానికోసమే ఈ వీడియో. 571, 1500 వరకు ఉండేది. సో, ఇప్పుడు 618 ఉంది. అంటే 47 మార్క్స్ అయితే పెరగడం జరిగింది. 1500 ర్యాంక్ వరకే. సో, టాప్‌లోనే అంత పెరిగాయి. అండ్ 2000కి 556 మార్క్స్ ఉండే 2023లో. ఇప్పుడవి 618 అయ్యాయి. అంటే దాదాపు 62 మార్క్స్ పెరిగాయి. 62 మార్క్స్ పెరగడం జరిగింది 2000 వరకే. అండ్ నెక్స్ట్ 3000 ర్యాంక్‌కి 532 మార్క్స్ ఉన్నాయి 2023లో. సో, ఇప్పుడవి 584 అయ్యాయి. అంటే ఒక 52 మార్క్స్ అయితే ఈ సందర్భంలో పెరిగాయి. అండ్ నెక్స్ట్ ఒక 4000కి దాదాపు 509 ఉన్నాయి 2023లో. ఇప్పుడది 564 ఉన్నాయి. సో, 55 మార్క్స్ పెరిగాయి. సో, ఓవరాల్‌గా ఈ పెరగడం అంతా చూస్తూ ఉంటే మీకు దాదాపు ఈ కిందికొచ్చే వరకు దాదాపు ఒక 45-50 మార్క్స్ పెరిగే విధంగా కనిపిస్తుంది. సో, నేను కట్ ఆఫ్ చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడే అది చాలా తొందరపాటు అవుతుంది. అఫీషియల్‌గా వాళ్ళు పెట్టిన తర్వాత నేను కట్ ఆఫ్ అయితే చేసి చెప్తాను. అది నా ఒపీనియన్ అండ్ నా నుంచి కట్ ఆఫ్ చూసే వారి కోసం మాత్రమే. సో, అన్నీ తెలిసిన వారికైతే కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అన్నీ తెలిసిన వారికి నేనేం చెప్పను. సో, ఎవరైతే చూద్దాం, విందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసమే. సో, ఇదైతే టెంపరరీగా వచ్చిన లిస్టు. అఫీషియల్‌గా వచ్చాక దీని మీద ఇంకా క్లియర్ అనాలిసిస్ ఇస్తే బావుంటుంది. సో, పెట్టి తీసేశారు. దాంట్లో ఏం మిస్టేక్ ఉందో తెలీదు.